హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఐటీ ఛానల్. సో టుడే సెషన్లో భాగంగా 26th జూన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇంపార్టెంట్ న్యూస్ని మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేమ్ 2ని ఎక్స్టాండ్ చేయడం జరిగింది. అసలు ఫేమ్ 2 అంటే ఏంటి, అది దేనికి సంబంధించింది అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. యాక్చువల్‌గా మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం అనేది భారతదేశంలో 2 విధాలుగా, 2 దశలుగా భారత విపణిలోకి ప్రవేశిద్దామని చెప్పేసి భారతదేశం యొక్క ప్రభుత్వం ఒక ఆలోచన చేసిందండి. ఫేజ్ 1 కింద మనకి 2019తో ఫేజ్ 1 కాలం ముగిసిందనమాట. 2015 నుంచి 2019 వరకు. ఆ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంకా అవగాహన తీసుకురావడానికే సరిపోయింది. కానీ ఇప్పుడిప్పుడే మనకి ఈ ఫేజ్ 2లోనే కొంచెం కొంచెంగా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. అంటే ప్రజలనేవారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారనమాట. సో, దీనికి ప్రభుత్వం చేసేటువంటి సహాయం ఏంటంటే, ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వాటికి సబ్సిడీలు ఇవ్వడం అనమాట. అంటే కస్టమర్ల దగ్గర కొనుక్కోవడం గాని రిటైల్‌గా, లేదా ఎవరైతే ఇండస్ట్రీస్ స్థాపిస్తున్నారో, ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీస్ స్థాపిస్తున్నారో వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం గాని, వాళ్ళకి కార్పొరేట్ టాక్స్‌లు తగ్గించడం గాని, అలాగే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినటువంటి ఈ ఛార్జింగ్ పాయింట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం గాని, ఇలాంటి వాటివి ఇంకా నిలదొక్కుకోవాలి, భారతదేశం అంతటా ఇంకా వ్యాపించాలి అని చెప్పేసి 2022గా ఉన్నటువంటి లక్ష్యం కాస్త 2024 వరకు ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. ఫేమ్ 2 ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎందుకంటే ఎక్స్‌టెండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది కస్టమర్స్. సో, నౌ ఏ డేస్ చూస్తూనే ఉన్నాం. ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి. సో, వాటిని అధిగమించడానికి ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్, ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్, ఇలా ఎలక్ట్రిక్ వస్తువుల వైపు, అంటే ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపించడం జరుగుతుందన్నమాట. సో, దీనివల్ల మనకేంటంటే లాభం, టు కంపేర్ ద క్లైమేట్ చేంజ్ అక్రాస్ ద గ్లోబ్. సో, మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. చైనా అండ్ భారతదేశం వల్ల, ఈ 2 దేశాల వల్ల కార్బనైజేషన్, ఈ క్లైమేట్ చేంజ్ రిస్క్ అనేది ప్రపంచం మొత్తానికి వ్యాపింపజేసి ఉందని ఈ ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పడుతున్నాయన్నమాట. సో, మన దేశం నుంచి మన వంతు చర్యల కింద దీన్ని భావించవచ్చనమాట. అంతేకాదు, మనకి అధికంగా ఆధారపడేటువంటి దిగుమతి ఏంటంటే క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్‌ని అధికంగా మనం ఆధారపడుతూ ఉంటున్నాం ఈ గల్ఫ్ కంట్రీస్ మీద. వాళ్ళు చేసేటువంటి కండిషన్స్‌ని, వాళ్ళు ఉంచేటువంటి కండిషన్స్ అన్నిటికి కూడా మనం తలగ్గాల్సి వస్తుందన్నమాట. సో, ఇలాంటి కండిషన్స్‌కి ఇంకా ఎటువంటి గొడవ లేకుండా మనం ఆ క్రూడ్ ఆయిల్‌ని ఈ గల్ఫ్ దేశాల నుంచి కాకుండా మనంతట మనమే ఇంకా సెల్ఫ్ రిలయంట్‌గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటే, సో, మనం ఆల్రెడీ ఉంది. మన దేశానికి జియోగ్రాఫికల్‌గా, భౌగోళికంగా సూర్యరశ్మి ద్వారా ఎక్కువ సూర్యరశ్మి అందుతున్న దేశంగా మనకి ఆల్రెడీ అదొక అడ్వాంటేజ్ ఉంది. సో, అందువల్ల మనం సోలార్ పార్క్స్ ద్వారా ఆల్రెడీ ఎక్కువ శక్తిని గ్రహించగలిగే అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. సో, దీన్ని వినియోగించుకొని మనం ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ వెహికల్స్‌ని చక్కగా వినియోగించుకుంటే, ఇంక భారతదేశంలో పెట్రోల్ ద్వారా, డీజిల్ ద్వారా, అంటే క్రూడ్ ఆయిల్ ద్వారా నడిచేటువంటి బళ్ళకి స్వస్తి పలకొచ్చనమాట. సో, ఇలా మనకి గవర్నమెంట్ అనేది ఈ ఫేజ్ 2లో భాగంగా 10,000 కోట్లు అనేది పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే సబ్సిడీ కింద ఇవ్వడానికి ముందుకొచ్చిందనమాట. ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్, అంటే 2019 నుంచి 2020, అంటే 2019 నుంచి 2022 వరకు దీన్ని ఎక్స్‌టెండ్ చేసింది. కానీ ఇప్పుడు 2022 కాదు, ఇది 2024 వరకు ఎక్స్‌టెండ్ చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అనమాట. సో, ఇది ఏ డిపార్ట్‌మెంట్ కిందకొస్తుంది, ఏ మినిస్ట్రీ కిందకొస్తుంది అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఇప్పుడు ప్రెజెంట్ ఈ మంత్రిత్వ శాఖ ఎవరి కిందన ఉంది అంటే పీయూష్ గోయల్ కిందన ఈ మంత్రిత్వ శాఖ అనేది పనిచేస్తుందన్నమాట. సో, ఇది ఏ ప్లాన్, దీని యొక్క టార్గెట్ ఏంటంటే, దీనికి ఏమైనా ప్లాన్‌కి ఏమైనా పేరు ఉందా అంటే ఉందండి. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కిందన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రాముఖ్యత, వాటిని వినియోగంలోకి తేవడం, వీటిని విస్తరించడం, ఈ మొత్తం ఉద్దేశాలతో మనకి ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ ఫేమ్ అనేది మనకి ఎన్ని ఏరియాస్ మీద ఫోకస్ పెట్టి ఉన్నదంటే 4 ఏరియాస్. ముఖ్యంగా భారతదేశంలో టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్, డిమాండ్ క్రియేట్ చేయడం, అలాగే పైలట్ ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్ చేయడం, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయడం. సో, ఇలా రకరకాలుగా మనకి ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ అవుతుంది. అలాగే ఈ పొల్యూషన్‌కి, అలాగే అతిగా క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడే పరిస్థితి, అలాగే క్లైమేట్ చేంజ్‌కి ఒక స్వస్తి పలుకుతున్నట్టు అవుతుందన్నమాట. సో, ఇలాంటి ఫేజెస్ అనేవి మన భారతదేశంలో ఫస్ట్ టైమ్ 2015 నుంచి 2019 వరకు ఫేమ్ 1 అంటున్నామండి. కానీ ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే 2019 నుంచి 2022 వరకు ఫేమ్ 2 అన్నమాట. ఈ ఫేమ్ 2నే ఇప్పుడు ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది 2024 వరకు కూడా. ఓకేనా? సో, మన యొక్క ఇంపార్టెంట్ ఆలోచన ఏంటంటే, మాక్సిమం ఎవరైతే కొత్తగా వెహికల్స్ కొనాలనుకుంటున్నారో ఖచ్చితంగా బెటర్ టు చూస్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఓకేనా?
సో మన నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో మనకి ఇది ప్యారిస్ లో ఉంది ఫ్రెండ్స్. ఇది 1989లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరైతే ఎవరైతే దేశంలో టెర్రరిస్ట్ గ్రూపులకి వత్తాసు పలుకుతున్నారో వాళ్ళకి ఫండింగ్ అనేది చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మనీ లాండరింగ్ అనేది చేస్తున్నారు, వాళ్ళ ద్వారా డ్రగ్స్ సప్లై అని చేస్తున్నారు, ఇలాంటి దేశాలను గ్రహించి వాళ్ళని గ్రే లిస్ట్ లోను బ్లాక్ లిస్ట్ లోను పెట్టడం అనమాట. సో మనకి నార్త్ కొరియా, ఇరాన్ లాంటి కంట్రీస్ అయితే ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మనకి చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. సో గ్రే లిస్ట్ లో పెట్టడానికి గల కారణం ఏంటంటే మనీ లాండరింగ్ అండ్ లీడింగ్ టు ద టెర్రర్ ఫైనాన్సింగ్. ఇది అందరికీ తెలిసిందే. సో మనకి FATF గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇట్స్ ఏ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఆర్థిక పరంగా ఈ దేశానికి ఎవరు అప్పులు అవ్వకుండా ఆర్థిక పరంగా ఉక్కిరి బిక్కిరి చేయడం అనమాట, ఆంక్షలు అమలు చేయడం అనమాట ఈ దేశం మీద. సో ఇది ఎప్పుడు స్థాపించారంటే 1989లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మార్కస్ ప్లేయర్. ఓకేనా. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి రీసెంట్ గా అనౌన్స్ చేసినటువంటి స్మార్ట్ సిటీ అవార్డ్స్ 2020లో భాగంగా బెస్ట్ సిటీ కింద ఇండోర్ అండ్ సూరత్, ఈ రెండు సిటీస్ కూడా బెస్ట్ స్మార్ట్ సిటీస్ గా ఎంపిక అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జాయింట్ గా ఫస్ట్ ర్యాంక్ ని షేర్ చేసుకోవడం జరిగింది. కానీ ఎక్కువ స్మార్ట్ సిటీస్ ఉన్నటువంటి రాష్ట్రం కింద ఏ రాష్ట్రం ఎన్నికైంది అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ తమిళనాడు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బెస్ట్ యూనియన్ టెరిటరీ కింద బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ కింద చండీగఢ్ అనేది మనకి ఎన్నిక అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే ఈ స్మార్ట్ సిటీస్ అనేవి ఎలా ఎంపిక చేస్తున్నారు సార్, ఈ స్మార్ట్ సిటీస్ యొక్క పథకం ఏ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ అంటే మనకి ఇది 2015 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆయన వచ్చిన మనకి ఈ స్మార్ట్ సిటీస్ యొక్క ప్రణాళిక పథకాల గురించి వివరించడం జరిగింది అనమాట, అమలు చేయడం జరిగింది అనమాట. సో ఈ స్మార్ట్ సిటీస్ ఎంపికలో భాగంగా మనకి 3 రకమైన పథకాలు అనేవి ఇంపార్టెంట్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట. అందులో స్మార్ట్ సిటీస్ మిషన్ అండ్ అమృత్, నథింగ్ బట్ అటల్ మిషన్ ఫర్ రెజూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇన్ అర్బన్ కేటగిరీ. ఈ 3 పథకాలు స్మార్ట్ సిటీస్ ఎంపికలో అలాగే స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయడంలో ఒక కాంపిటేటివ్నెస్ నేచర్ ని కలిగించేసి పట్టణాల్లో అంటే మనకి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణాల్లో ఒక కాంపిటేటివ్ పోటీని క్రియేట్ చేసి భయంకరంగా అంటే మంచి నీట్ గా అలాగే అందుబాటులో మౌలిక వసతులు పెంచేటట్టు, ప్రజలందరికీ సౌలభ్యమైన పాలన తెచ్చేటట్టు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది చేకూడేటట్టు ఈ స్మార్ట్ సిటీస్ ని ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి ఎవరైతే ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ లో సహాయక మంత్రి, స్టేట్ మినిస్టర్, నాట్ ఏ మెయిన్ మినిస్టర్, మనకి ఏ నిర్మలా సీతారామన్ గారు మెయిన్ అనమాట క్యాబినెట్ మినిస్టర్, కానీ స్టేట్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్. ఓకేనా. ఈయన ఏం చేశారంటే మనకి రీసెంట్ గా పాన్ ని ఆధార్ తో లింక్ చేయమని June 30 వరకు డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, డెడ్ లైన్ కింద. దాన్ని ఇంకో 3 months అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది ఎప్పటి వరకు అంటే September 30, 2021 వరకు. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెషన్ ఏంటంటే సిబిసి. అంటే సిబిసి ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనే బోర్డు మనకి 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ సంస్థలు ఏదైనా సరే ఈ అవినీతికి పాల్పడితే ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి సంస్థ అనమాట. సో ఈ సిబిసి అనేది మనకి స్టాచ్యుటరీ బాడీ కింద కూడా చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టపరంగా ఏర్పడిన సంస్థ అనమాట. అందువల్ల ఇది స్టాచ్యుటరీ బాడీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి సంజయ్ కొఠారి గారు ఇప్పుడు వరకు మనకి చైర్మన్ గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇతని స్థానంలో ఇతని యొక్క పదవి కాలం ముగియడంతో ఇతని స్థానంలో ఎవరు కొత్తగా జాయిన్ అవుతున్నారంటే సిబిసి బాధ్యతలు స్వీకరిస్తున్నారంటే సురేష్ ఎన్ పటేల్ గారు కొత్తగా ఈ బాధ్యతల్ని స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు ఎన్నికయ్యారంటే సురేష్ ఎన్ పటేల్. సో సేమ్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి కిందన ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు ఎలా అయితే ఉంటారో అలాగే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కిందన విజిలెన్స్ కమిషనర్స్ కూడా ఇద్దరు ఉంటారండి. ఓకేనా. సో ఇక్కడ సివిసి యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని యొక్క టెన్యూర్ ఎంత అంటే 3 years మాత్రమేనండి. సివిసి యొక్క టెన్యూర్ అనమాట. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితే 4 years. ఓకేనా. సో మనకి ఫస్ట్ సివిసి ఆఫీసర్ గా ఎవరు ఎన్నికయ్యారంటే ఎన్ శ్రీనివాసరాజు గారు ఫస్ట్ సివిసి కమిషనర్ గా ఎన్నిక అవ్వడం జరిగింది అనమాట. ఈ సివిసి అనే పదవిని, సివిసిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు నియమిస్తారు అంటే మనకి రాష్ట్రపతి, మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఎవరినైతే పిలుస్తున్నామో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు ఈ సివిసిని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే
ట్రాయ్ ఏదైతే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో దానికి సెక్రటరీగా, నూతన సెక్రటరీగా వి రఘునందన్ గారు ఎన్నిక అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ట్రాయ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1997 లో స్థాపించబడింది. సో మనకి ఏవైతే టెలికాం దిగ్గజాలు ఉన్నాయో ఎయిర్టెల్ గానీ, వోడాఫోన్ గానీ, రిలయన్స్ గానీ, జియో గానీ ఇలాంటి టెలికాం దిగ్గజాల యొక్క వాళ్ళ యొక్క రేట్లని, వాళ్ళ యొక్క సబ్సిడీలని, వాళ్ళ యొక్క సిగ్నల్ రేట్స్ ని, ఫ్రీక్వెన్సీస్ ని ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే ఆడిట్ చేస్తుంది అనమాట, చెక్ చేస్తుంది అనమాట. వీళ్ళు భయంకరమైన రేడియేషన్ వదులుతున్నారా లేదా, లేకపోతే ప్రజల మీద భారీగా భయంకరమైన రేట్లు సర్చార్జులు వసూలు చేస్తున్నారా, వీళ్ళు కరెక్ట్ గా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసే సంస్థ అనమాట ఈ ట్రాయ్ అనేది. ఈ ట్రాయ్ అనేది మనకి 1997లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందయ్యా అంటే న్యూఢిల్లీలో ఉంది. ప్రెసెంట్ చైర్మన్ ఎవరయ్యా అంటే పిడి వఘేలా. ఇంతకు ముందు వరకు రామ్ సేవక్ శర్మ ఉండేవారు. ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ గా పిడి వఘేలా గారు ట్రాయ్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. సెక్రటరీ ఎవరంటే వి రఘునందన్. వీళ్ళిద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి ట్రాయ్ నుంచి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే 1919 లో ఇంపార్టెంట్ యుఎన్ బాడీగా స్థాపించబడిందో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కి అపూర్వ చంద్ర గారు చైర్పర్సన్ గా, అంటే చైర్ ఆఫ్ ది గవర్నింగ్ బాడీ ఇన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గా మనకి కిందటి ఏడాది అక్టోబర్ 2020న ఎన్నిక అవడం జరిగింది. కానీ దాని యొక్క కాల పరిమితి 1 సంవత్సరమేనండి. సో జూన్ 2021న ఇతను రిటైర్ కాబోతున్నారు. అంటే పదవి విరమణ, అంటే అక్కడ నుంచి వచ్చేయబోతున్నారు అనమాట. సో అతని పదవి కాలం ముగియడంతో ఇంకా ఆ పదవి అనేది ముగిసిపోతుంది. సో ఇప్పుడు అపూర్వ చంద్ర గారి ప్లేస్ లో ఎవరు ఎన్నికయ్యారు అంటే అన్నా జాడ్ఫీల్డ్. ఈవిడ స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి మహిళ అనమాట. ఈవిడ ఇతని స్థానంలో, మన అపూర్వ చంద్ర గారి స్థానంలో ఐఎల్ఓలో బాధ్యత స్వీకరించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈస్, సో మనకి యూకే బేస్డ్ బ్రాండ్ ఫైనాన్స్ జరిపినటువంటి సర్వేలో భాగంగా ద బెస్ట్ హోటల్స్ ఇన్ ద వరల్డ్ అనే సర్వేలో ద బెస్ట్ హోటల్ కింద మన ఇండియాకి సంబంధించినటువంటి ఇండియన్ హోటల్స్ కంపెనీకి సంబంధించినటువంటి టాటా గ్రూప్ హోటల్స్ తాజ్ బ్రాండ్ అనేది ద బెస్ట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ కింద పేరుగాంచడం జరిగింది అనమాట. సో మనకి ఫస్ట్ ద బెస్ట్ టాప్ 5 స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్ కింద తాజ్ ఇండియా అనేది 2021 లో ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్ అనేది ప్రీమియర్ ఇన్ అని చెప్పేసి యుఎస్ఏకి సంబంధించినటువంటి హోటల్ అనమాట. సో ఈ సర్వే ఎవరు జరిపారంటే యూకేకి సంబంధించినటువంటి బ్రాండ్ ఫైనాన్స్. సో 50 హోటల్ ని సెలెక్ట్ చేసింది ఫ్రెండ్స్ ఈ 2021 రిపోర్ట్ గాను. సో దాంట్లో భాగంగా తాజ్ బ్రాండ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో నిల్చోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏదైతే క్యూ ఆక్వెరెలీ సైమాన్స్ యూనివర్సిటీ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉందో దాంట్లో భాగంగా మనకి పీజీఎంఏ కోర్సుని అందించే ఐఐఎంల విభాగంలో భారతదేశం నుంచి హైయెస్ట్ ర్యాంక్ ఫస్ట్ బెస్ట్ కాలేజ్ ఏంటంటే ఐఐఎం బెంగళూరు అనేది మనకి భారతదేశం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ ని ఈ కోర్సుని అందించడంలో ద బెస్ట్ అనమాట. ప్రపంచంలో దీని యొక్క ర్యాంక్ ఎంత అంటే 36th ర్యాంక్. ప్రపంచంలో అయితే 36వ ర్యాంకు, భారతదేశంలో అయితే ఫస్ట్ ర్యాంక్ ఐఐఎం బెంగళూరు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్. ఇది కూడా మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని 10.1% నుంచి 9.6% తగ్గించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఎవరి కింద పనిచేస్తుంది అంటే ఫిచ్ గ్రూప్ కింద ఇది పనిచేయడం జరుగుతుంది. ఫిచ్, స్టాండర్డ్ అండ్ పూర్, మూడీస్ ఇవన్నీ కూడా 9.5, 9.2, 9.3 అని చెప్పేసి కింద గత సెషన్స్ లో మనం చూస్తూనే ఉంటున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే రవిశంకర్ ప్రసాద్ మనకి ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఫర్ ద లా అండ్ జస్టిస్, కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, సో ఐటీ మినిస్టర్ అండి. సో ఈయన ఈ ఏవైతే మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ ఏవైతే మనకి ఈ వెబ్సైట్స్ ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా ఈ ఫైలింగ్ పోర్టల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్, సో వీళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ కి నమోదు చేయాలి, ఈ ఫైలింగ్ అనేది నమోదు చేయాలి. దీన్ని ఏ పథకం కింద అంటే ఏ పేరుతో ప్రవేశపెట్టారంటే ఐటాట్ ఈ ద్వార్ అనే పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఈ ఫైలింగ్స్ వీళ్ళ యొక్క ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మారుస్తూ ఉంటున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి పినాకా అనేది ఏంటండి మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యారెల్స్ ఉండి వరుస పెట్టి రాకెట్స్ అనేవి విడిచిపెడతా ఉంటదండి ఈ పినాకా మల్టీ బ్యారెల్ లాంచర్ సిస్టమ్ అనేది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎప్పుడో కనిపెట్టడం జరిగింది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క రేంజ్ అనేది ఎక్స్టాండ్ చేయడం జరిగింది. మొన్నటి వరకు 40 కిలోమీటర్ల వరకు రేంజ్ మాత్రమే ఉండదు, ఇప్పుడు 45 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఎక్స్టాండ్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేసిన వారు ఎవరంటే
డిఆర్డిఓ అనేది ఎప్పుడు స్థాపించబడ్డది అంటే 1958 లో స్థాపించబడ్డది. ఇప్పుడు ప్రెసెంట్ చైర్మన్ ఎవరయ్యా అంటే జి సతీష్ రెడ్డి. సో 1958 లో మరో అంటే ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన సంస్థ మరొకటి ఏంది స్థాపించబడింది అంటే నాసా. నాసా అమెరికాకు సంబంధించినటువంటి అంతరిక్షయాన సంస్థ అయినటువంటి నాసా 1958లో స్థాపించబడింది అనమాట. అదే టైంలో భారతదేశంలో డిఆర్డిఓ కూడా స్థాపించబడింది అనమాట. సో ఈ పినాక చంద్రఘోష్ యొక్క పినాక రాకెట్ మల్టీ బ్యారల్ సిస్టమ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు అంటే దీని యొక్క టెస్ట్ ఫైర్ అనేది ఎక్కడ చేశారు? ఈ 45 కిలోమీటర్స్ టెస్ట్ ఫైర్ అనేది అంటే మనకి ఏదైతే ఒడిశా కోస్ట్ ఆఫ్ ఒడిశా అనేది ఉన్నదో అక్కడ చాందీపూర్ గ్రామం దగ్గర ఈ టెస్ట్ ఫైర్ అనేది చేయడం జరిగిందంట ఫ్రెండ్స్. ఓకేనా? సో these are the important today current affairs friends. I hope you enjoyed. Thank you for watching. Have a nice day.